హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇంటి. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చారు. సినిమా అదిరిపోయిందని, మెగాస్టార్ మరోసారి స్క్రీన్పై రఫాడించారని బన్నీ తెలిపారు. సినిమాలో నటించిన వెంకటేష్, నయనతార మిగిలిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పారు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రమే కాదని బాస్ బాస్టర్ అని బన్నీ ట్వీట్లో తెలిపారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంచలన వసూళ్లతో దూసుకుపోతాం. ఈ చిత్రం అత్యంత వేగంగా 300 కోట్లు వసూలు చేసిన రీజనల్ సినిమాగా చరిత్ర సృష్టించింది. దీనికి దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు నిర్మాతలు సాహు, సుష్మితా కొణిదెల ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. మనశంకర వరప్రసాద్ గారు మరో ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేయడంతో మెగాస్టార్ చిరు ఎమోషనల్ అయ్యారు. తన ఫ్యాన్స్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన సినిమాపై ప్రేక్షక దేవుళ్ళు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే తన మనసు కృతజ్ఞత భావనతో నిండిపోయిందన్నారు మెగాస్టార్. అంతేకాదు, తన జీవితం తెలుగు ప్రేక్షకులు, తన అభిమానుల ప్రేమాభిమానాలతో ముడిపడిందని, మీరు లేనిదే తాను లేదంటూ చిరు తన పోస్ట్లో కోట్ చేశారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమా విజయంతో మరోసారి అది నిజమైందన్నారు. ఈ విజయం పూర్తిగా తన ప్రియమైన తెలుగు ప్రేక్షకులు, తన ప్రాణ సమానమైన అభిమానులదే కాదు, తన డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరిది, ముఖ్యంగా దశాబ్దాలుగా తన వెంట నిలబడి ఉన్న వారందరిది అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు మెగాస్టార్. మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ జోష్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ పనులు చకచకా జరిగిపోతున్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూతురి సెంటిమెంట్తో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గెస్ట్ రోల్లో నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమా గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ సినిమా క్లైమాక్స్, క్యారెక్టర్స్ గురించి క్రేజీ రూమర్స్ బయటికి వస్తున్నాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు ఓ పవర్ఫుల్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారని, ఆ పాత్ర కేవలం ఫ్లాష్ బ్యాక్లోనే వచ్చిన కథను మలుపు తిప్పేలా ఉంటుందని గాసిప్స్ వినిపించాయి. ఇక ఇప్పుడు పెద్ది మూవీలో పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్ క్యామియోలో చేయబోతున్నారంటూ మరో న్యూస్ వైరల్ అవుతాం. అంతేకాదు, ఈ క్యామియో సీన్ ఉత్తరాంధ్ర స్టైల్లో ఉంటుందని, పవన్ కూడా ఆ ఏరియా స్లాంగ్లోనే డైలాగ్స్ చెప్తారని టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. కెరీర్ మొదట్లో పూజా హెగ్డే క్యారవాన్ దగ్గరికి ఓ పాన్ ఇండియా హీరో వచ్చి రచ్చ చేస్తే ఆమె అతన్ని నెట్టేసిందనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రత్యేకంగా టీవీ9తో మాట్లాడిన పూజా హెగ్డే అవన్నీ అబద్ధాలే అని, అలాంటిదేం జరగలేదని చెప్పారు. అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కర ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు విఘ్నేష్ రాజా ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఈ సినిమాతో ధనుష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. ఈ సినిమాలో మమితా బైజు ధనుష్కు జోడీగా నటిస్తున్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. దురంధర్ సీక్వెల్ కు సంబంధించి మరో అప్డేట్ బయటికి వచ్చింది. పార్ట్ 2 దురంధర్ ది రివెంజ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. సీక్వెల్ కు సంబంధించిన టీజర్ కు సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన దురంధర్ 2 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాను. మావందే టైటిల్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయోపిక్గా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సిల్వర్ క్యాచ్ క్రియేషన్స్ బ్యానర్పై విఆర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాని పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. క్రాంతి కుమార్ సిహెచ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను 400 కోట్లతో నిర్మిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.